అందరు నమస్కారం అండి. గొడ్డలపాటి మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బొల్ల బ్రహ్మనాయుడు అనే వ్యక్తిని ఈరోజు తమిళనాడు పోలీసులు తిరుచిలో అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే హైదరాబాదులో 1500 కోట్లు విలువ చేసి భూముల్ని కబ్జా చేశాడండి. అతన్ని ఎక్కడ అరెస్ట్ చేస్తారని ఈ మధ్య పరారీలో ఉన్నారు. అతను అధినేత ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి, ఆయన సూచన మేరకు ఈ మధ్య పరారీలో ఉన్నారు. ఆయన అరెస్ట్ అయిన తర్వాత, ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ వైసీపీలో ఉన్న నాయకులు కానీ, వైసీపీలో ఉన్న పెయిడ్ కార్యకర్తలు కానీ ఎవరైనా ఒక్కరన్నా మాట్లాడతారనుకుంటే ఒక్కరు కూడా మాట్లాడలేదండి. ఒక్కరు కూడా మాట్లాడలేదు ఇంతవరకు. ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలా. కానీ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాదులో కోడి చెరువు కబ్జా చేశారని ఈ మధ్య హడావిడి చేశారు. ఇప్పటికి హడావిడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశాడు, కబ్జాదారుడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు డబ్బులు పెట్టి కొనుక్కుంటే దాన్ని వీళ్ళు కబ్జా అనే పేరు పెట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చారేకపోతున్నారు. అందులో మన కారుమూరి వెంకటరెడ్డి, వీడంతా లోఫర్నా కొడుకు, వీడంతా పనికిమాలిన కొడుకు, మరొకడు ఉండడు. అంత లోఫర్నా కొడుకు వీడు ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నాడు, నెలకి 50 కోట్లు 30 కోట్లు తీసుకుంటాడు పవన్ కళ్యాణ్, ప్యాకేజ్ తీసుకుంటాడు అని చెప్పేసి వీడు మాట్లాడుతున్నాడు. ఒకసారి వీడేం మాట్లాడుతాడు అనిపిస్తానండి. అదేవిధంగా మీ అక్రమ ఆస్తుల దగ్గరికి వెళ్తారు కదా, మీరు ఈ 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రతి నెల ప్యాకేజీలు తీసుకొని నెలకి 30 కోట్లు ఎంత అంటున్నారు, 30-50 కోట్లు. నువ్వు మగోడ మీద నిరూపించరా? నువ్వు నిజంగా మీ అబ్బాయికి సాలుగా పుట్టింటే, నికరంగా పుట్టింటే పవన్ కళ్యాణ్ గారు నెలకి 50 కోట్లు 30 కోట్లు తీసుకుంటున్నట్టు నువ్వు నిరూపించరా? నిరూపించు. లేదా పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువు కబ్జా చేశాడని నువ్వు నిరూపించడం నువ్వు మగాడివైతే. ఎరా కారుమూరి వెంకటరెడ్డి, నువ్వు మగాడివైతే నువ్వు నిజంగా నికరంగా మీ అబ్బకు పుట్టింటే పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువు కబ్జా చేశాడని నిరూపించు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర 30 కోట్లు 50 కోట్లు తీసుకున్నట్టు, ప్యాకేజ్ తీసుకున్నట్టు నిరూపించు. నువ్వు మగాడివైతే నిరూపించడం నువ్వు మగాడివైతే. మనకు నోరు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది వాగకూడదురా. ఒక వెంకటరెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి, ఒక కుక్క, ఏది పడితే అది వాగకూడదు. పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్న అవసరంలా, కబ్జా చేయాల్సిన అవసరంలా. కబ్జా కోరులు మీరు కబ్జా కోరులు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించిన అక్రమ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. పవర్ ప్లాంట్ మీద పవర్ ప్లాంట్ పెడతామని చెప్పేసి అమాయక ప్రజల్ని బెదిరించి భూముల్ని కబ్జా చేశాడు. దాన్ని కబ్జా అంటారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అమాయక ప్రజల దగ్గర భూములు కొట్టేసి అక్కడ పవర్ ప్లాంట్, సరస్వతి పవర్ ప్లాంట్లు పెడతామని చెప్పేసి భూములు కొట్టేశాడు. దాన్ని కబ్జా అంటారు. ఈ రోజుటికి ఆ భూముల్లో ఎక్కడా కూడా అసలు ఆ నిర్మాణమే జరగల. ఆ పవర్ ప్లాంట్లో పెట్ల కబ్జా చేసేసాడు. దాన్ని కబ్జా అంటారు. ఈ మధ్య ఆ రైతులు అంటే ఆ భూములు ఇచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని బెదిరించి మా దగ్గర భూములు గుంజుకున్నాడు అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దానికి సమాధానం చెప్పారా? అదిరా భూ కబ్జాలంటే. పవన్ కళ్యాణ్ గారు న్యాయంగా కొనుక్కున్న ఆ వ్యక్తి కొనుక్కున్నాడు, ఇతరుల దగ్గర కొనుక్కున్నాడు. పవన్ కళ్యాణ్ గారు చాలా స్టేట్మెంట్ కరెక్ట్గా ఇచ్చాడు. నేను గనక కబ్జా చేస్తే మీరు నేను కన్ఫ్యూజ్ అయిపోయింది. నేను కనుక కబ్జా చేస్తే ఆ భూమిని గవర్నమెంట్కి రాసిస్తానన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ మాట మీ జగన్మోహన్ రెడ్డి అనగలడా? పవర్ ప్లాంట్లకు సంబంధించిన భూముల్ని నేను రాసిస్తాను, ఆ ప్రజలకు ఎవరైతే నేను అన్యాయంగా అక్రమంగా దోచుకున్నానో వాళ్ళకి రాసిస్తానని ధైర్యంగా చెప్పగలడా? లేదా ఈరోజు అరెస్ట్ అయిన మీ బొల్లె పేరు బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యాడు కదా. 1700 కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేశారు కదా. ప్రజలకి గవర్నమెంట్ గారు రాసిస్తాడా? అంత ధైర్యం ఉందా? అరే ముందు మీరు దీని గురించి మాట్లాడరా ఎదవల్లారా. మీరు కొన్నటువంటి అక్రమ ఆస్తుల దగ్గరికి వెళ్తారు కదా, పవన్ కళ్యాణ్ అక్రమ ఆస్తులు అసలు ఆయన ఆస్తులే లేవు. నాకు తెలిసి ఏదైతే ఆ కోడి చెరువు అంటున్నారు కదా, ఫామ్ హౌస్ అది ఉంది. నాకు తెలిసి హైదరాబాద్లో ఇల్లు ఉంది. నాకు తెలిసినంత వరకు ఇదే ఉంది.
ఇంకెక్కడ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి అక్రమ ఆస్తులు? ఇంకెక్కడ ఉన్నాయి ఆస్తులు? ఆయన ఎక్కడ కూడా భూములు కొనలేదు. ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు గతంలో. ఆయనే చెప్పారు. అక్రమ ఆస్తుల దగ్గరికి వెళ్తారా? తెలిసి ఉంటుందంట తను సభ పెడుతున్నారన్న సంగతి తెలియదు, కానీ ఒకరిద్దరు ఎమ్మెల్యేల మీద మాత్రం మాట్లాడతావు. అసలు నీ టార్గెట్ ఏంటి? నువ్వు ఎవరి మీద పడతావు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, లేదంటే దాసరి రాము గారు, లేదంటే ఇంకా పాస యాదగిరి గారు, వీళ్ళ మీద, లేదంటే ఒకరిద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వీళ్ళ మీద తప్ప నువ్వు ఇంకెవరి మీద మాట్లాడవు అనుకుంటా. అందుకని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టారో వాళ్ళ గురించే కదా మాట్లాడతాడు. ఇతరుల గురించి ఎందుకు మాట్లాడతాడు? రేవంత్ రెడ్డి గారు ఏమన్నా తిట్టారా? రేవంత్ రెడ్డి గారు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువుని కబ్జా చేశాడే ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చాడా? ఇక్కడ తిట్టింది ఎవరు? వాళ్ళని మాత్రమే తిడతారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు నువ్వు ఉన్నావురా, నువ్వు నన్ను తిడితే నేను నిన్ను తిడతా, ఏమే? అది వదిలేసి నువ్వు నన్ను తిడితే నేను ఏదో వాళ్ళని తిడతానా? లేదు కదా, నిన్నే తిడతా. నువ్వు నా గురించి జోలికి వస్తే నేను నీ జోలికి వస్తా. అదే కదా అక్కడ జరిగింది. పవన్ కళ్యాణ్ గారు గురించి ఎవరైతే మాట్లాడారో, ఎవరైతే దుర్భాషలాడారో, ఎవరైతే నీచంగా మాట్లాడారో వాళ్ళ గురించే మాట్లాడాడు, వాళ్ళ గురించే మాట్లాడతారు. అది వదిలేసి ఇతరుల గురించి ఎందుకు మాట్లాడతారు? రేవంత్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడతారు? కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు తిట్టారా? వాళ్ళు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని అవమానించారా? పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా నీచంగా మాట్లాడారా? ఎందుకు తిట్టాలి? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారా? హౌలే, సిగ్గు లేదా కొద్దికన్నా? ఏం మాట్లాడుతున్నావో ఏం మాట్లాడకూడదు కొద్దికన్నా ఇది లేదు నీకు? అరే ఎదవా, ఇప్పుడు ఆ బ్రహ్మనాయుడు అనే మీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతని గురించి మాట్లాడరా? ఇప్పుడేం అతని గురించి ఏం మాట్లాడతారు మీరు చూద్దాం. ఏం మాట్లాడతారు మీరు? మాట్లాడండి. 1500 కోట్లు కబ్జా భూములు నిజం కదా? ఈ మధ్య పరారీలో ఉన్నాడు అనే నిజం కదా? జగన్మోహన్ రెడ్డి నువ్వు పారిపో అని చెప్పింది నిజం కదా? నిజం కాదా? ఇప్పుడేం మాట్లాడతారో మాట్లాడండి. 1500 కోట్లు మామూలు విషయం కాదు. 1500 కోట్లు అంటే అసలు కబ్జా అంటే అదిరా. కబ్జా అంటే అది మీ మాజీ ఎమ్మెల్యే చేశాడు కదా. కబ్జా అంటే అది. పవన్ కళ్యాణ్ గారు చేసింది కబ్జా కాదు. అతను కొనుక్కున్నాడురా. కొనుక్కున్న దాన్ని కూడా కబ్జాలా అంటారు మీరు? కొనుక్కున్న దానికి కబ్జాకి డిఫరెంట్ తెలియదా మీకు? నోరు ఉంది కదా, కెమెరా ఉంది కదా, సెల్లు ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది వాగితే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నావేంది? ఏమైనా నమ్మేస్తారు అనుకునేది? దాని మీద డిబేట్ మళ్ళీ మీరు మగవాళ్ళు అయితే ఈ 1500 కోట్లు భూ కబ్జా మీద మీరు డిబేట్ పెట్టండిరా. మీరు నిజంగా ఒక అమ్మ కాపకు పుట్టింటే డిబేట్ పెట్టండి. నువ్వు లేకుంటే పనికి మళ్ళీ వాడు ఈశ్వరరావు వాడు ఉన్నాడు కదా, డిబేట్ పెట్టండి. ఈరోజు బ్రహ్మనాయుడు 1500 కోట్లు చేసి భూముల్ని కొట్టేశాడు, ఇది కావాలని చేస్తున్నారు, లేకపోతే ఇంకోటి ఏదో పెడతారు కదా మీరు. ఒక డిబేట్ పెడతారు కదా. అతను అమాయకుడు, అతను బుద్ధిమంతుడు, నీతిమంతుడు, సొత్తపోస అని చెప్పి పెడతారు కదా. అలాంటి డిబేట్ అని పెట్టండి. పోనీ చూద్దాం. పెట్టండి అయ్యా, చూద్దాం. ఎందుకు ఇలాంటి చిల్లర మాటలు? ఎందుకు ఇలాంటి చిల్లర కామెంట్లు? ఎదవల్లారా, కారుమూరి వెంకటరెడ్డి నీకే చెప్తున్నా, నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఇష్టం వచ్చినా మాట్లాడితే తోలు తీస్తా కూడా. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, పిచ్చగా మాట్లాడబాకు, ఏది పడితే మాట్లాడబాకు. నెలకు 30 నుంచి 50 కోట్లు తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు నెలకి. అరే ఒక్క రోజుకైనా 1 కోటి రూపాయలు తీసుకుంటారా? 1 నుంచి 2 కోట్లు తీసుకుంటారా రెమ్యునరేషన్? షూటింగ్ చేస్తే రోజుకి 1 కోటి రూపాయలు. సరే 2 కోట్లు కదన్నా, రోజుకి 1 కోటి రూపాయలు తీసుకుంటారా? 30 లక్షలు ఏడా, 50 లక్షలు ఏడా, 1 కోటి రూపాయలు ఎక్కడరా? 8 గంటల షూటింగ్లో పాల్గొడితే 8 గంటల షూటింగ్ చేస్తే ఆయన 1 కోటి నుంచి 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారా రోజుకి? అలాంటి వ్యక్తి నువ్వు 30 కోట్లు 40 కోట్లు తీసుకుంటున్నారంటే, ప్యాకేజ్ తీసుకుంటున్నారంటే జనాలు ఏమన్నా నమ్ముతున్నారా అనుకుంటున్నావు? నాకు అర్థం కాలా. పిచ్చనా కొడక. జై హింద్.